హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చార్విస్ కలెక్షన్స్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా చాకర్ లేదన్నా నెక్లెస్ అనుకున్నా పర్వాలేదు. ఇదైతే పిఎల్ చైన్తోనైతే వస్తుంది. దీని లాంగ్ లెంత్ వీడియో పెడతానని చెప్పాను కదా, ఇదైతే లాంగ్ లెంత్ వీడియో అండి. ఫస్ట్గా చూసేయండి, ప్యాచెస్ ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇలా కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలండి. మనం ఇది వేర్ చేసుకుంటాం కనుక ఎక్కడ బయటకి ఎక్కడ కనిపించకుండా నీట్గా అయితే ట్రిమ్ చేసుకోవాలండి. లేదు మీకు ఇది ట్రిమ్ నీట్గా కటింగ్తో అవ్వట్లేదు అనుకుంటే సాల్డరింగ్ మిషన్తోనైతే యూస్ చేసుకోవచ్చు. సాల్డరింగ్ మిషన్స్ లేదంటే కటింగ్ టూల్స్ ఏమైనా కావాలి అనుకుంటే రా మెటీరియల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేయండి. మెటీరియల్ అవన్నీ రా మెటీరియల్ అవన్నీ కానీ మనమైతే ప్రొవైడ్ చేస్తాము, పర్చేస్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి బయటకి ఎక్కడ కనిపించకుండా. కాకపోతే ప్యాచ్ రెడీ అయిపోయిన 8 అవర్స్ మినిమం ఉంచి కట్ చేసుకోవాలండి, లేకపోతే పెట్టిన స్టోన్స్ అనేవి చేతికి వచ్చేస్తాయి. అలానే ఇలా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ బ్యాక్ సైడ్ B7000 గమ్ని అయితే యూస్ చేసుకుంటూ ఇలా ప్యాచెస్ని అయితే వ్యాక్స్ షీట్ మీద అయితే స్టిక్ చేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసుకున్న వాటిని కొద్దిగా డ్రై అవనివ్వాలన్నమాట. అంటే కొద్దిగా స్టిక్కీగా ఉండేటప్పుడు మనం ఐ పిన్స్ని కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఈ లోపల ఇలా అంటించుకున్న తర్వాత ఐ పిన్స్ అనేటివి చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా అంటించడానికి మాత్రం బ్యాక్ సైడ్ ఉంచుకొని కట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న వాటిని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం స్టిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఐ పిన్స్ని అయితే తీసుకోండి. చూపిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఆ సైజు మాత్రమే ఐ పిన్స్ అయితే తీసుకొని కట్ చేసుకోండి. కటింగ్ టూల్స్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి. కటర్స్ అన్నమాట ఇవి. వీటిని చూడండి వ్యాక్స్ షీట్ని పట్టుకొని సైడ్కి అయితే ఇలా ఎడ్జెస్ ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఇలా పెట్టుకొని ఇలా ఉంచేయాలండి. ఇది బోత్ సైడ్ చేయాలి, అలానే కిందను కూడా చేయాలి మనం, ఎందుకంటే కింద కుట్టపూసలు అరేంజ్ చేసుకుంటాం కనుక. సో మీకు ఎక్కడెక్కడైతే లింక్స్ అటాచ్ చేయాలో లేకపోతే ఎక్కడెక్కడైతే పూసలు అటాచ్ చేయాలనుకుంటున్నాం అక్కడైతే ఇలా ఐపిన్స్ అయితే లోపలికి పెట్టి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా డ్రై అవనివ్వాలండి. డ్రై అయిన తర్వాత ఇప్పుడు వ్యాక్స్ షీట్ని ఇందాక ఓహెచ్పి షీట్ని ఎలా కట్ చేసుకున్నామో దాన్ని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి. ఐపిన్ పెట్టేసి ఉన్నాం కదా, కొద్దిగా నీట్గా బ్యాక్ సైడ్ నుంచి మ్యాక్సిమం ట్రిమ్మర్తో ట్రిమ్ చేసుకుంటే బెస్ట్ అండి. అంటే సోల్డరింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే ట్రిమ్ చేసుకోవడం బెటరు. వర్క్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే ఇలా కట్ చేసేసి అయితే పెట్టేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఉండేటప్పుడు సోల్డరింగ్ మిషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, త్వరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి. కాకపోతే గమ్ ఎక్కువ వేసేటప్పుడు మాత్రం మిషన్ హీట్ వల్ల కొద్దిగా స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట, మాడిపోయింది, అలానే నల్లగా కూడా వచ్చేస్తుంది. సో వర్క్ కంప్లీట్గా ఫాస్ట్ కావాలనుకుంటే సోల్డరింగ్ మిషన్ యూస్ చేయండి, లేదంటే ఇలా కట్టర్తో యూస్ చేసుకోండి. మీకు అవుట్పుట్ కూడా బాగానే ఉంటుంది, అంత బాగా ఏమి ఉండదు. లాస్ట్లో ఫోటో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫాలో అయితే అయిపోండి వీడియోని. చేసుకోవాలనుకునే వాళ్ళు. లేదు ఇలాంటి వాటిని మేము చేసుకోలేమో కొనుక్కుంటామా అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. క్యాటలాగ్లో ఆల్రెడీ ప్రైస్ డీటెయిల్స్ అలానే కలర్ కస్టమైజేషన్స్ అవి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో రాసి అయితే పెట్టాము. సో ఇలా వాటిని కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నిటిని కట్ చేసుకున్నవి వీటికైతే ఇప్పుడు యాడ్ చేస్తామండి. కావాలనుకుంటే మీరు ఐపిన్ టు ఐపిన్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, అంటే లింక్స్ అనేవి అటాచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా జంప్ రింగు, ఇంత సైజు మాత్రమే యూజ్ చేయండి. పెద్దవి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి అనమాట, అంటే మీకు ఐపిన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కుట్టపూసల్ని 3 చొప్పున యాడ్ చేసుకోండి. కుట్టపూసల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వీడియోని అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే చైన్ని మనం లింక్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక సైడ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట, అంటే బ్యాక్ సైడ్ మనకి పిఎల్ చైన్ హ్యాంగ్ చేసుకోవడం కోసము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లింక్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు మీరు ఐపిన్ లింక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఇలా జంపింగ్ని యాడ్ చేసుకుంటే మీకు చైన్ ఎట్టు కదిలినా కూడా మళ్ళీ మీకు అక్కడే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా యాడ్ చేసుకొని మొత్తం చైన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి. సో దీనికి బ్యాక్ సైడ్ పిఎల్ చైన్ అనమాట, ఒక సైడ్కి 10 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ మీకు లెంత్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఈ పిఎల్ చైన్ని. నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్ అనేది లాబ్స్టర్ ఇచ్చాను, లేదంటే లింక్స్ అండ్ లాక్స్ మీరైతే యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ పిఎల్ చైన్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీనికి ఇయర్ రింగ్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.